వర్త్ మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ వర్త్. నువ్వు నీ కళ్ళతో చూసావా? పళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ ఫ్లోయింగ్ ఏరే లెవెల్ వర్మ. హలో, మనమైతే ఇప్పుడు ఆల్కహాల్ మ్యూజియం కి వెళ్తున్నాం. మనోళ్ళు మ్యూజియం కి తీసుకుపోంటారు చదువుకోవాలంటే వీళ్ళు ఎక్కడికో తీసుకెళ్తుండ్రు. దీని లొకేషన్ గోవాలో క్యాండలిమ్ దగ్గర మావా. దీని ఎంట్రీ టికెట్ అయితే 400 రూపీస్ మామ. ఇక్కడైతే ఈ అంకుల్ ఫోల్డబుల్ గ్లాస్ గురించి చూపిస్తున్నాడు. పూర్వం అయితే ఇలాంటి గ్లాస్ వాడేవాళ్ళంట. అవసరమైనప్పుడు తీసి దీనిలో తాగేసి అవసరం లేనప్పుడు ఇట్లా ఫోల్డ్ చేసి పాకెట్ లో పెట్టుకునేటోళ్ళంట. అంకుల్ అయితే మీరు కూడా ఒకసారి తీసుకొని ట్రై చేయండి, మడత పెట్టి చూడండి అన్నాడు. మన దరిద్రం అయితే తెలిసిందేగా, అలాంటి సాహసం మనమైతే ఏం చేయలేదు, పక్కన అంకుల్ చేసిండు. ఈ వీడియోలో ఇన్ని రకాల ఐటమ్స్ చూస్తున్నాం. మన ఎస్ఎస్ గార్డ్ అయితే అమ్మాయిలు ఎవరెవరు ఉండరో వాళ్ళ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. ఇదేదో గ్లాస్ అంటామా, చూడండి ఇది కూడా. ఈ వీడియోలో మనం చాలా రకాల గ్లాసెస్ కలెక్షన్ గురించి, ఫెనీ ఎలా తయారు చేస్తారో దాని గురించి, లాస్ట్ లో వీళ్ళ ఆల్కహాల్ స్టోర్ కూడా విజిట్ చేద్దాం మావా. వేరే లెవెల్ ఉంటది, అందుకే లాస్ట్ వరకు చూడండి వీడియో. మనమైతే అమ్మాయిలకి ఏం తిరగట్లే, వాళ్ళే మనం ముందు తిరుగుతుండ్రు, అదే మ్యాజిక్. మన ఫ్రెండ్స్ అయితే మామ క్లాస్ లో ఒక్క డౌట్ కూడా రాదు వీళ్ళకి. ఇక్కడైతే ఎన్నెన్నో డౌట్స్ అడుగుతున్నారు వాళ్ళని. ఏందో మనం ఇంట్రోవర్ట్ బతుకు, ఇంతమంది జనాలు ఉండేసరికి మనకి ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఏదో ఒక చోట నిలబడదాం. Oh my god! Oh shit! నాయనా ఫ్లాష్ మ్యాన్! Oh my god! అన్నా నమ్మలేకపోతున్నాను అన్న. మా ఫెనీ డ్రింక్ ప్రిపేర్ చేసిన తర్వాత వీళ్ళైతే ఇలా ఫ్లాస్క్ లో పెడతారు. వాటి కూలింగ్ కోసం వీళ్ళు చూడండి మాయిశ్చర్ ఛాంబర్ ఎలా ఏర్పాటు చేశారు. ఇది చాలా బాగుంది మామ. మనం అయితే ఫస్ట్ టైం చూస్తున్నాం, మనకైతే ఏం అర్థం కావట్లేదు. ఫెనీ అనేది చాలా ఫేమస్ డ్రింక్ మామ గోవాలో. ఇక్కడైతే ఫెనీ వాళ్ళు పూర్వంలో ప్రిపేర్ చేస్తున్నారంట. ఈ పాట్స్ లో వాళ్ళు ఇంత ముందు స్టోర్ చేస్తున్నారంట ఫెనీని. వర్కర్స్ ని పెట్టి ఈ తొట్లో క్యాషూ ఫ్రూట్ ని తొక్కేవాళ్ళంట మామ. అది ఎక్స్ట్రాక్ట్ అయిన జ్యూస్ అంతా ఈ పాట్స్ లో ఫిల్ చేసి ఉంచేవాళ్ళంట. డైరెక్ట్ పాట్స్ లో అయితే ఉంచేటోళ్ళు కాదు మామ. దాన్ని ఫస్ట్ ఇక్కడ కనిపిస్తున్న దాంట్లో హై టెంపరేచర్ హీట్ చేసిన తర్వాత ఉంచేవారంట పురాతన కాలంలో. ఇప్పుడైతే వాళ్ళు ఇలాంటి పాట్స్ లో అయితే స్టోర్ చేస్తున్నారు. అది కాకుండా దీనికి వ్యాక్యూమ్ ఛాంబర్ అయితే ఫెనీ జ్యూస్ ఖరాబ్ అవ్వకుండా వ్యాక్యూమ్ ఛాంబర్ అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఈ చూడనికి అయితే చాలా బాగుంది. పాట్స్ కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. మనమైతే ఎప్పుడెప్పుడు బయటికి పారిపోదామా అని చూస్తున్నాం. మన వాళ్ళు అయితే నన్ను చూసినప్పుడల్లా లోపల రా అని మళ్ళీ వెనక్కి పిలుస్తుండ్రు. అరే నా కొడక, ఓసరి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. యమహానగరి కల్కత్తా పూరి టింగ్. ఈయన మన గ్యాంగ్ లీడర్ మావా. ఇక్కడైతే వెల్కమ్ టు గజిని అంట మావా. ఏదో బొత్తిగా స్పెల్లింగ్లు రాకుండా పోయినా ఎవరికి. మనం లేకుంటే ఏమైపోతారో ఏందో వీళ్ళు. ఓవరాల్ ఎలా ఉందో కమెంట్ చేయండి మావా. మనము పెద్ద యూట్యూబర్ అని చెప్పేసరికి వాళ్ళైతే 5 మాక్టైల్స్ అనేది కాంప్లిమెంటరీగా ఇచ్చారు. అరే నీ అబ్బా
లేదులే మా ఊరికి అట్లన్నా మనం టికెట్ కొంటే 5 మాక్టైల్స్ అనేది కాంప్లిమెంటరీ ఇక్కడ. చూద్దాం ఎలా ఉంటాయి అవి, చూడండి ఒకసారి. 5 డ్రింక్స్ కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టారు మా వీళ్ళైతే. named it love, passion, karma and the Portuguese kiss. దీనిలో వాటర్ లాగా ఉంది మామ. ఈ డ్రింక్ నే ఫెనీ అంటాం మనం. ఇప్పుడు మనకి ఈ అంకుల్ అయితే దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడి తయారు చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేస్తుండో ఒకసారి వినండి. Now I will explain to you the ingredients that we put in each of the cocktails. In love here, so we have put here kokum juice with curry patta leaves, curry leaves. Kokum juice, which is we use for even in curries and otherwise also. We make the juice, no red juice. Now, then of course we make, to get the fizz we put limca, lime juice and fenny. So you can have this. You can have it in 2 shots. First half you savor, the remaining half you relish. You see. మా అంకుల్ అయితే చీర్స్ కొట్టి తాగేయమంటుండు, మనకైతే ఆ స్మెల్ కూడా పడదు. Delicate cocktail. మీకు తెలుసు కదా మామ నేను తాగనని. నా 5 మాక్టైల్స్ కూడా మా ఫ్రెండ్స్ కి ఇచ్చేసామావా. తెలుసు కదా మనం ఎంత మంచి వాళ్ళము. ఇప్పుడైతే మనం వాళ్ళ స్టోర్ అయితే చూద్దాం మామ. స్టోర్ అయితే కళ్ళు చెదిరిపోయేలాగా భలే ఉంటది. మీరైతే వెయిట్ చేయండి ఆ స్టోర్ చూడడానికి. ఆ స్టోర్ విజిట్ అవ్వకపోతే మన ఫ్రెండ్స్ ఏమంటుండో వినండి మామ. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? కౌశిక్ తాగుదాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆల్కహాల్ మ్యూజియం మామ. ఈ వాటర్లో ఎవరికైనా పెంగ్విన్ కనిపిస్తే లైక్ కమెంట్ చేయండి.